గుడ్ ఆఫ్టర్‌నూన్ అందరికీ. నేను మళ్ళీ కడపకెళ్ళి రగిపళ్ళైతే తెచ్చుకున్నాను. సో, ఈసారి దండిగా తెచ్చుకున్నాను కదా అని చెప్పి చాలా డేస్ అయిపోయింది తొక్కు దంచుకొనని వీటినన్నిటిని శుభ్రంగా కడిగి స్టెయినర్‌లో బాగా డ్రై చేసుకున్నాను. కాసేపు వాటర్ అన్నీ వంపేసిన తర్వాత డ్రై అయిపోతాయి అవి. సో, మళ్ళీ తర్వాత ఒక్కొక్క పండు తీసుకొని మన ఫ్రెండ్స్ ఏమన్నా లోపల గూళ్ళున్నాయా అని చెప్పి చెక్ చేసుకున్నాను. అదేనండి పురుగులున్నాయేమో అని చూసుకునేసి ఒక్కొక్క పండును ఓపికగా ఒలుచుకొని చూసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి, బెల్లం, ఉప్పు, కొత్తిమీర, జీలకర్ర అండ్ ఒక్క నిమ్మపండు అయితే తీసుకున్నాను. నిమ్మపండు అయితే ఫైనల్‌గా వేసుకుంటే చాలా బావుంటుంది టేస్ట్. నెక్స్ట్ వీటన్నిటిని మొత్తం టోటల్‌గా ఒలిచి పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా మా ఇంట్లో పెద్ద రోల్ అయితే ఉంది. వాడి దగ్గర అక్కడికెళ్ళేసి ఫస్ట్ జీలకర్రను, తర్వాత రాళ్ళుప్పు వేసి బాగా మెత్తగా దంచేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఎక్కువ కారం ఉన్నాయి పచ్చిమిర్చి అయితే. సో, మళ్ళీ తర్వాత రేగిపండ్లను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తగా దంచుకోవాలి. మధ్యలో నేను స్కిప్ అయ్యాను. పెట్టడం మర్చిపోయాను. సో, అక్కడ బెల్లం అండ్ కొత్తిమీర ఫైనల్‌లో యాడ్ చేసి ఈ విధంగా అయితే పేస్ట్‌లాగా దంచుకున్నాను. చాలా బావుందండి టేస్ట్ అయితే. వీటిని మనం డ్రై చేసి వడల్లాగా చేసి ఎత్తిపెట్టుకొని 1 ఇయర్ మొత్తం ప్రిజర్వ్ చేసి పెట్టుకొని తినొచ్చు. చెడిపోవు. బాయ్.